ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. హాయ్, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. నాతో ఉన్న ఈ బ్యూటిఫుల్ డాల్ ఎంతో మంది హార్ట్స్ని ఇలా తీసేసుకుంటుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో, తన క్యూట్ మాటలతో, ఆ మిల్కీ బ్యూటీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సత్య గారు. హాయ్ అండి, బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఎస్ కాదు, ఏంటి రీల్స్ చేస్తున్నారా? చేసినవి పోస్ట్ చేస్తున్నారా లేదా? ఎక్కడ అసలు కుదరట్లేదు ఈ మధ్య. ఏ రోజైతే ప్రదీప్ అన్నాడో రీల్స్ చేస్తున్నాను, నాకు ఆ రోజు నుంచి అయిపోయింది. రీల్సే చేయట్లేదు సరిగా నేను. కదా ఏంటి అంటే ఎవరు కొట్టుకున్నా మరి ఫుడ్ మాత్రం ఆపకుండా. అది కన్ఫర్మ్. అవునా? ఫుడ్ లేకపోతే అంటే పర్ డేకి ఎన్ని టైమ్స్ తింటారు ఫుడ్? డిపెండ్స్. ఆకలి లేకపోయినా ఫుడ్ బాగుంది నచ్చిందంటే తింటాం. అదేలా స్టమక్లో స్పేస్ సరిపోతుంది? పట్టిస్తా. ఓకే. కాదు అంటే వీక్లీ వన్స్ అయినా ఒక 4-5 వీడియోస్లో అయినా సరే ట్రెండింగ్లో కనిపిస్తారు. అంటే అసలు యూట్యూబ్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో మీరు బాగా, వాళ్ళు మీకు తెలియకపోవచ్చు కానీ మీరు మాత్రం బాగా తెలుసు వాళ్ళకి కదా. సిరీస్ దయ అంతా. సిరీస్ దయ. సో మళ్ళీ ఎలా ఉంది తొందరపడకు సుందరవదన సీజన్ 2? బాగుంది. అంటే డిఫరెంట్. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ తొందరపడి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అవన్నీ ఉంటాయి. అది ఎలా ఉంది అంటే లైఫ్ గోయింగ్ ఆన్ అంటే ఒకవైపు సీరియల్స్, ఇంకొక వైపు రియాలిటీ షోస్, ఇంకొక వైపు ఏమో సిరీస్, ఇంకొక వైపు వచ్చేసి రీల్స్, ఇవన్నీ అదే మంత్లో 30-31 డేస్ ఉంటే 30-31 డేస్ షూటింగ్లోనే ఉంటాను నేను. మీకు కదా 31 డేస్ షూట్లోనే బిజీగా ఉంటారు. సో మీకోసం ఎక్స్ట్రా డేస్ కావాలి అంటే 1 మంత్లో ఇంకా ఎక్స్ట్రా డేస్ ఎన్ని కావాలని అనుకుంటారు? ఎన్ని ఇచ్చినా ఓకే. ఎందుకంటే కొంచెం అంటే పర్సనల్ లైఫ్ అనేది ఏం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అరే వాళ్ళని డేట్స్ అడిగి వాళ్ళు ఒప్పుకోకపోతే అది కూడా ఆపేసుకోవాలి. సో నేను పాస్ట్ ఒక 3 years నుంచి ఎక్కడికి వెళ్ళలేదు నేను, ఓన్లీ షూటింగ్. ఇంత కష్టం ఎలా పడుతున్నారండి? ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పండి. ఏజ్ ఉన్నప్పుడే కష్టపడాలి కదా, ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము కదా. అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు చెప్పండి? టైం ఎలా సెట్ అవుతుంది? మీరు ఎన్ని అవర్స్ స్లీప్లో ఉన్నారు? అస్సలు సీరియల్ టైమింగ్స్ అంటే ఇంకా దారుణంగా ఉంటుంది, చెప్పక్కర్లేదు. సిరీస్ అంటే కొంచెం మనోళ్ళే కదా, మార్నింగ్ కొంచెం లేట్. మార్నింగ్ వెళ్ళొచ్చు. మార్నింగ్ 8 o'clock చెప్తారు. 8 o'clock ఏంటి, మీరు కూడా ఎందుకు సీరియల్లో చేస్తున్నారంటే ఒక 11 o'clock పిలుస్తారు. 11 o'clock పిలిచిన తర్వాత టచ్ అప్ ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ టైం కదా, ఇలా ఏదో చేస్తారనుకుంటా కదా. అది గ్యాప్ దొరికితే ఓన్లీ పడుకుంటాను నేను షూట్లో. అంటే కూర్చొని కూడా పడుకోవడం అనేది ఎలా అని, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని? అంటే ఇంకా నిద్ర ఇంపార్టెంట్ కదా. అంతేనా? రాత్రి ఎట్లనే సరిగ్గా నిద్ర ఉండదు. ఇంటికి వెళ్ళాక ఒక 5 minutes ఫోన్ చూసి పడుకుందామని ఫోన్ ఓపెన్ చేస్తా, అది ఎక్కడికో 1 o'clock 2 o'clock వెళ్తుంది. అంటే అంత ఎక్కువ ఏం చేస్తారు? రీల్స్ ఎక్కువ ఎవరు ఫాలో అవుతారు చెప్పరా? అంటే మేము ఆ జీ తెలుగులో చూసిన తర్వాత, ప్రదీప్ గారు చెప్పిన తర్వాత అసలు ఏముండదు నా రీల్స్ చేయడానికి టైం అంతా అయిపోతుంది. లేదు అంటే నాది ఎంత ఉంటుంది, జస్ట్ వాక్ చేస్తే అదే ఎడిట్ చేస్తాను అంతే. అవునా? ఎడిట్ ఎవరు చేస్తున్నారు? ఒక అబ్బాయి ఉన్నాడు, లైక్ విజయవాడ, అతనే నా చెల్లి ఇవన్నీ నార్మల్ నా రీల్స్ అన్ని తనే చేస్తారు. అండ్ జోష్న అని ఇంకో అమ్మాయి ఉంటుంది, జోష్న అమూల్య అని, వాళ్ళిద్దరు చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి వీడియోస్ అన్ని మీరే పంపిస్తారు? పంపిస్తాను నేను. అబ్బో ఎంత కష్టం కదా అసలు. అది డాక్యుమెంట్లోకి పంపించుకొని డాక్యుమెంట్ నుంచి వాళ్ళకి పంపించి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీ మొబైల్లో జీబీ ఎక్స్ట్రా కావాలంటే ఎంత జీబీ ఎక్స్ట్రా పెట్టుకుంటారు? మొత్తం ఎంత ఇచ్చినా ఓకే. అన్లిమిటెడ్ కావాలి. అలాంటి ఫోన్ ఒకటి పైనుంచి అడగండి. ఎక్సలెంట్. సో అంటే పర్ డేకి ఎన్ని షూట్స్ చేస్తున్నారు? ఎన్ని సీరియల్స్లో బిజీగా? ఇప్పుడు యాక్చువల్లీ ఒక్కటే చేస్తున్నాను. మొన్నటి వరకు అయితే 3 serials చేసేదాన్ని. 3 serials ఒక సిరీస్. ఒకసారి నేమ్ అలా చెప్పండి. ఫస్ట్ ముద్దుమందారం, అది అయిపోయిన తర్వాత నిన్నే పెళ్ళాడితే అక్క చెల్లెలు 3 ప్యారలర్ గా సేమ్ ఒక్కసారి చేశాను. అది కాక తొందరపడకు సుందరవదన కూడా చేశాను. కానీ అన్ని టాప్ సీరియల్సే, అక్క చెల్లెళ్ళు. కానీ అన్నిట్లో నేను విలన్. అవును సత్య, బయట చూస్తే అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్, బాయ్స్కి ఏమో సత్య అని అంటారు, కానీ విలన్ క్యారెక్టర్స్ అసలు డైరెక్టర్ మనసు ఎలా వస్తుంది అంతే. ఎప్పుడే మీరు ఇది ఆలోచించారా? అదే బెస్ట్ తెలుసా, నాకు లవ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం అంత రాదు. అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ రొమాంటిక్ సీన్స్. అబ్బా, నేను రీల్స్ చూపించిన ఆన్ స్క్రీన్ రొమాంటిక్ లేదు. నేను తొందరపడకు సుందరవదనలో కూడా హగ్ చేసుకోవడానికి ఎన్నిసేపు అడిగాడు తెలుసా, సీన్కి కావాలి సీన్. నేను చేసుకోను, నాకు అవ్వదు. ఇంతే మాట్లాడుతాను, నాకు అవ్వదు. మీరు ఒకవేళ గమనించుంటే అలాంటి సీన్స్లో నా ఫేస్ మొత్తం బ్లాంక్ అయిపోద్ది.
అయ్యో, మరి అంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారే ఇన్స్టా రీల్స్లో. అది అంటే సాంగ్స్కి ఎవరైనా అబ్బాయిలు ఉంటే నా వల్ల అవ్వదు. అంటే నాకు భయం వేస్తుంది అది చూడంగానే. అది యాక్టింగ్ అని నాకు తెలుసు కానీ ఫేస్ బ్లాంక్ అయిపోతుంది అది అక్కడ. ఎవరైనా ఊహించుకొని కెమెరా ముంచాలంటే ఓకే చేస్తా. అలా ఎవరిని ఊహించుకొని చేస్తారో చెప్పనా? తెలుసు అందరికి, రామే కదా. అమ్మో, ఎక్సైటెడ్ కదా. కాదు, నాకు డౌట్ ఏంటంటే ఆ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే రామ్ గారిని నాకు తెలియదు యాక్చువల్లీ. ఛానల్ అందరికీ తెలుసు. యాక్చువల్లీ సన్నీకి థ్యాంక్స్ చెప్పాలి. సన్నీ అసలు ఛానల్ కూడా తెలియదు నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. ఓకే. సో నాకు రామ్ వస్తున్నట్టు రెడ్ ప్రమోషన్స్ అవుతున్నాయి అని కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ ఆ రోజు షూట్ ఉండేది, క్యాన్సిల్ అయింది. అప్పటికప్పుడు నేను ఈవెంట్కి వెళ్ళా. నాకు రామ్ వస్తున్నాడని తెలియదు. అందరూ సత్య నీకు ఒక సర్ప్రైజ్ ఉంది సాయంత్రం అన్నారు. నాకేం సర్ప్రైజ్ ఉంది, మీరేం ఇస్తారు నాకు సర్ప్రైజ్ అనుకున్నా. చూస్తే మేము అటువైపు వెళ్ళలేదు యాక్చువల్లీ గ్రౌండ్లో. సో నాకు తెలియదు రెడ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయని కూడా. తర్వాత సన్నీ వచ్చి నీకు మీ వాడు వస్తున్నాడు అంటే మావాడు ఎవరు అన్నా. సో తర్వాత అందరు కూర్చున్నప్పుడు కింద నాకు తెలియదు పైకి పిలుస్తాడని. నేనే షాక్ అయ్యాను, నన్ను పిలిచాడేంటి అనుకున్నా. పైకి వెళ్ళే లోపల రామే గుర్తుపట్టాడు యాక్చువల్లీ. అంటే 5 years బ్యాక్ చూసాడు. November 17, 2015 కలిసాను నేను తన్ని. మూవీ చేసినట్టున్నారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. యాక్చువల్లీ సిస్టర్కి అడిగారు, మీరు నాకు సినిమా ఇవ్వకపోయినా పర్లా నాకు వద్దు. నేను అదే చెప్పిన డైరెక్టర్ ఉన్నారు కదా కిషోర్ తిరుమల గారు, అనిపించా నీకేమన్నా సినిమా పోగొట్టుకుంటా అంటే పర్లేదు, నాకు ఎవరు సిస్టర్ అని పిలిచినా ఓకే కానీ రామ్ అయితే వద్దు. ఓకే, మరి ఇద్దరు సీన్స్ ఉన్నాయి కదా, అంటే అప్పుడు మీరు యాక్ట్ చేసారా అలా చూస్తూ ఉండిపోయారా? నాకు లిటరల్గా నన్ను చూస్తే తన్ని నాకు మొత్తం ఆ రోజు లంగా వేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అతను అక్కడే కూర్చొని చూస్తున్నాడు నన్ను, నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూస్తున్నాడు, ఎట్లయినా పొగిడించుకోవాలని చెప్పి సింగిల్ టేక్లో చేస్తాను అన్ని. ఏదో ఒకసారి చెప్పండి డైలాగ్ సింగిల్ టేక్లో ఎలా చేస్తారు? మనకి మన లవ్ మీద ఉన్న ఫీలింగ్ కన్నా మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగే ఎక్కువ. ఐఎమ్ సారీ హరి అని వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బాధలో నువ్వేం మంద అలవాటు చేసుకోకే అంట. ఓకే. ఐ వాజ్ జస్ట్ 17 years అట్ టైం. అప్పటికి ముందు నుంచే రామ్ గారు అంటే ఇష్టం. నాకు దేవదాస్ నుంచి ఇష్టం. అంటే ఏంటి అంత తెలీదు, టీవీలో చూసాను నచ్చాడు అంతే. ఇఫ్ ఇన్ కేస్ రియల్ లైఫ్లో అంటే రామ్ లాని ఒక చాక్లెట్ బాయ్, ఒక రామ్ లాగా ఎవరు ఉండరు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే, ఇప్పుడు ఈ మధ్య చూసారు కదా హీరోస్ అందరూ కూడా కొంచెం వాళ్ళలాగా సిమిలర్గా ఉంటున్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. అంటే మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారులా అలా ఇఫ్ ఇన్ కేస్ రామ్ గారిలో ఎవరైనా ఉండి లైవ్లో వచ్చి సేమ్ అలానే ఉండి ప్రపోజ్ చేస్తే రియల్ లైఫ్ కాదు కదా, కష్టం అండి అతన్ని తీసుకోవడం చాలా కష్టం. మరి ఆన్ స్టేజ్ మీద చెప్పారు కదా మీకోసం ఒక బుక్ రెడీ చేసి. నేను యాక్చువల్లీ రాశాను. మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటే షీల్ మేక్ ఫన్ అవుట్ ఆఫ్ మీ. నేను ఇంకా ఇంకొకటి కూడా చెప్పలేదు యాక్చువల్లీ. ఏంటంటే దెబ్బ తగులుతుంది కదా, బ్లడ్ తీసి వేస్ట్ అవ్వకూడదని చెప్పి A4 sheet మీద రామన్ రాసేదాన్ని. ఇంత పేపర్స్ కలెక్ట్ చేసా మమ్మీ. ఏంటి మీ బ్లడ్తో? నాకు అది స్మెల్ వస్తుందని కూడా తెలీదు. బ్లడ్ అన్ని రోజులు పేపర్ మీద ఉంటే స్మెల్ వస్తుందని తెలీదు. ఒక రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత మమ్మీ సర్దుతుంది, ఏంటి స్మెల్ వస్తుంది రూమ్ నుంచి అని. నా అల్మారీ తీస్తే ఇన్ని పేపర్లు ఉన్నాయి. ఆ రోజు లిటరల్గా మమ్మీ తిట్టింది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఓ మై గాడ్. సో రామ్ గారు అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే ఎక్స్పెషల్లీ అంటే చూసి లైక్ చేశారు దేవదాస్ ఫిలిం నుంచి. అంటే ఆయన గురించి నాకు ఏం తెలుసు ఇష్టపడడానికి, చూసి నచ్చాడు. చూసి నచ్చారు అంతే. ఓ మై గాడ్. నాకు బేసిక్లీ ఎవరైనా నచ్చడం చాలా లిమిటెడ్. నాకు అంటారు అంతే ఈజీగా నచ్చారు. ఎందుకని? చిన్నప్పటి నుంచి అంటే నచ్చే క్వాలిటీస్ ఉండాలి అంటే అవతల వ్యక్తికి ఏం ఉండాలో తెలీదు, అట్లా నచ్చాను అంతే. రామ్ గారు అంటే ఓకే, పర్సనల్ లైఫ్లో ఎవరో కొంతమంది అయినా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. ఓకే, ఎలా ఉండాలంటారు యాటిట్యూడ్? కూల్, లైక్ నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలి వచ్చే ఎవరైనా. సో అలా ఉంటే మీకు నచ్చుతుంది. ఓకే. సత్య గారు అంటే లైక్ రామ్ గారు నెక్స్ట్ ఫిలింలో ఏదైనా సరే ఒక మంచి క్యారెక్టర్ వచ్చి మాట్లాడే అవకాశం ఉండి ఆపర్చునిటీ వస్తే ఏం మాట్లాడతారు రామ్ గారితో? ఇప్పుడు ఈసారి ఎలా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆల్రెడీ చెప్పేసాను కదా ఐ లవ్ యూ అంతే. అన్నిసార్లు చెప్పాను నేను. అంతేనా? నేను అందరిలాగా ఫ్యాన్ అదే. నేను కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ తను ఆబ్లిగేషన్ పెట్టాడు నాకు షేక్ అండ్ అలా కోవిడ్ టైం అది. అంటే లైక్ తను ఎక్కువ
మనుషుల దగ్గర రానివద్దు అని చెప్పారు. సర్లే నాకేంటి అంటే వెళ్ళిపోయా, అయ్యో నేను ఫ్యాన్. అందుకే అక్కడ ఉన్న వ్యక్తి ఇలా వచ్చి మరి ఇలా ఆయన కమ్మనప్పుడే నేను పక్కకి వెళ్ళా. అంటే నేను ఆ రోజు నేను మొత్తం తినలేదు తెలుసా, ఫుడ్ తినలేదు నేను. ఆ డ్రెస్ జాగ్రత్తగా ఉంచుకున్నారా ఇలా టచ్ చేసి? కొలాబరేషన్ వాళ్ళు ఎవరు కదండి. ముందే తెలిసి ఉంటుంటే కొలాబరేషన్ తీసుకునే వాళ్ళు కాదేమో. సూపర్. సో మొత్తానికి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి రెడీగా? అంటే సీరియల్ కాకుండా సీరియల్స్ ఇంకా తెలిసిందే కదా, సీరియల్స్ ఒక 3 years 4 years రన్ అవుతూనే ఉంటాయి. సీరియల్స్ కాకుండా సిరీస్ ఇప్పుడు అయిపోయింది తొందరపడుతుంది తర్వాత. చూసిన మంచి ప్రాజెక్ట్స్ కోసం స్టోరీ నచ్చితే చేస్తా. ఓకే. కాదు సత్య గారు, బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఫ్యాన్స్ అంటే ఏం చెప్తూ ఉంటారు, ఎలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, మీతో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు? బాయ్స్ అయితే ఎలా అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతారు తెలుసా, నువ్వు నిజంగానే బయటకి ఇంత తెల్లగా ఉన్నావా? నేను ఫస్ట్ క్వశ్చన్ ఇదే ప్రతిసారి. ఆంటీస్ ఉంటారు కదా, అంటే సీరియల్లో ఏంటంటే నల్లగా ఉన్న వాళ్ళు కూడా ఇంత ఇంత మేకప్ వేస్తారు కదా, సో ఏంటి నువ్వు నిజంగానే బయటకి ఇంత తెల్లగా ఉన్నావా ఉన్నా? అయ్యో వైట్ గానే ఉన్నానా? ఓకే. ఉంది. అండ్ తిట్టుకుంటారు సీరియల్ జనాలు అయితే, ఎందుకంటే నెగటివ్ కదా, ఆబ్వియస్లీ తిట్టుకుంటారు నన్ను. బయట నన్ను ఒక్కసారి అయితే ఒక అంకుల్ ఫోటోషూట్ చేస్తున్నాను ఒక చోట, ఒక గ్రూప్ ఆఫ్ అంకుల్స్ వచ్చి చూడడానికి చక్కగా ఉన్న ఏం పోయి కాలం వచ్చింది, ఎందుకట్లా ఏడిపించుకొని తింటున్నావు, నేను చూస్తే తిట్టుకోబుద్ది అవ్వట్లేదు, కానీ అమ్మాయి నన్ను ఏడిపించుకుని నాకు సడన్ గా నేను సీరియల్లో అంతా క్లిక్ అవ్వలేదు, ఆయన ఎందుకు వచ్చి తిడుతున్నారా బాబు అనుకున్నా. అమ్మో, అంటే విలన్ గా ఉంటే ఇన్ని తిట్టుకుంటారు బాగా జనాలు. ఓకే. కాదు, మాకు ఎప్పుడు కూడా అంటే సూపర్ క్వీన్లో చూసేసాము, అంటే వాట్ యు ఆర్ అనేది చాలా మందికి తెలుసు, ఎంతో మంది హార్ట్స్, అంటే అది చూసిన తర్వాత నెగిటివ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంటుంది కదా. అండ్ అది అంటే ఆఫ్టర్ సూపర్ క్వీన్స్ తర్వాత బయట పీపుల్లో వచ్చిన రియాక్షన్ ఏంటి? నువ్వు బేసిక్లీ మన పర్సనల్ లైఫ్ని బయట బేసిక్లీ ఎక్కువ చూపించావు, సో నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలా, ఓకే నా లైఫ్లో ఇంత జరిగిందా, ఇంత ఉందా అని. సో యాక్చువల్లీ మా ఛానల్ వాళ్ళే చాలా మంది ఏడ్చారు. అవును, అది చూసిన తర్వాత ఎవరైనా ఎమోషనల్. ఇప్పటికీ కూడా ఎంతో మంది మీ ఫ్యాన్స్, అది రీల్స్ ఎన్నో షార్ట్స్ వచ్చింది, అది నాన్నగారి ఎపిసోడ్ కానివ్వచ్చు, అమ్మా నాన్నని తీసుకొచ్చిన ఎపిసోడ్, అది అసలు ఎంత హార్ట్ టచింగ్ అది. అంటే సత్యశ్రీ ఇన్నర్ అంటే బ్యూటీ తెలుసు కానీ ఇన్నర్ బ్యూటీ కూడా ఇంత బాగుంటుందని తెలియదు కదా. లైక్ ఇట్ ఇస్ ఆ రెస్పాన్సిబిలిటీ, అంతే పేరెంట్స్ ని చూసుకోవాలి మనం, అంతే. అదే చేస్తున్నాను నేను, చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను చూసుకున్నారు కదా. సో అంటే ఎడ్యుకేషన్ ప్రాపర్ అంతా విజయవాడ, చదువుకునేదంతా విజయవాడ. అంటే ఏంటి బీటెక్ చేశారా లేకపోతే? నా యాక్చువల్లీ ఇంటర్ బైపీసీ, హాస్టల్ వద్దోదన హాస్టల్కి వెళ్ళి చదివాను. ఇంటర్ అయింది, ఒక 3 days హాలిడేస్ ఇచ్చారు. ఆ 3 days హాలిడేస్లో విజయవాడ వచ్చి మిస్ విజయవాడ కాంపిటీషన్ జరుగుతుంటే మా నాన్న తీసుకుని వెళ్ళాడు. అది కూడా వచ్చేసింది కదా, విన్ అయ్యారు కదా? విన్ అయ్యా. ఇంకా నేను చదువుకోండి డాడీ ప్లీజ్ అన్నా. సరే నీ ఇష్టం, చదువుకోకపోతే చదువుకుపో అన్నారు. మిస్ విజయవాడ ఇలా మార్చేసింది. లేదంటే ఇప్పటికి ఏదో మెడికల్ కాలేజ్లో చదువుకుంటూ ఉండేదాన్ని, MBBS. అమ్మ బాబాయ్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్, హాస్పిటల్ పేషెంట్స్, ఇవన్నీ. ఎప్పుడైనా డాక్టర్ మ్యాథ్స్ నచ్చదు, అందుకనే బైపీసీ తీసుకున్నాను. అంటే కొయ్యడాలు ఇవన్నీ ఇష్టం? ఓకే. అమ్మో, చూడ్డానికి ఎంత స్మూత్ గా కనిపిస్తున్నారు, అంత హార్డ్ వర్క్ ఏంటంటే. ఫ్రెండ్స్ కి తెలుసు నేను ఎంత అంటే చాలా కోపం ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహం మీద మాట్లాడేస్తాను అందరితో. చెరతగానే ఉండొచ్చు కదా ఇక్కడ. అయ్యోయ్యో, కోపం ఏం లేదు కదా నా మీద? లేదు, కూల్ కదా. అమ్మయ్య, అంటే నేను ఇన్వాల్వ్ అవ్వను ఎక్కడ, వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే అయిపోయింది. ఫస్ట్ కోపంలో వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటి? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఫస్ట్ ఏడుస్తా నేను, నా కోపంలో కూడా ఏడుపు వస్తుంది, అరుస్తా. డిఫరెంట్, సెన్సిటివ్ కోపం అనమాట. కానీ వాయిస్ పెద్దదే నాది. ఏంటి ఇక్కడ మరి ఇంత మెల్లిగా వస్తుంది కోపంలో? అదే ఒకసారి కోపంలో వాయిస్ వచ్చేటప్పుడు ఎలా వస్తుంది ఒక్కటి నాకు? తర్వాత నా వాయిస్ నేనే విని ఎంత చండాలంగా ఉంది నేను అరిస్తే అనుకుంటా. అయితే ఇప్పుడు మా కోసం చూపించారు అయితే, అంటే పాపం జనాలకి తెలియదు కదా కోపం రావట్లేదు. ఇప్పుడు కోపం రావాలి అంటే ఏం చేయాలి? ఏం వద్దా? ఓకే సరే, జనాలకి అది వద్దా? ఓకే. సో మరి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మరి చెప్పేసారు మీరు. నిజం చెప్తారు కదా? అయ్యో కన్ఫర్మ్. అంటే కొంతమంది జెన్యూన్ అంటారు, వాళ్ళు లేదు నేనైతే చెప్పేస్తాను, నాకు అలాంటి మీరైతే లేదు. పాపం వాళ్ళు కూడా చాలా జెన్యూన్ గానే చెప్పారు. ఓకే, రెడీయా మరి?
సో మీకు బాగా స్ట్రెస్ఫుల్ అనిపించేటప్పుడు ఆ పెయిన్ని కానివ్వచ్చు దేన్నైనా సరే ఎలా సాల్వ్ చేసుకుంటారు మీరు? స్ట్రెస్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ పడుకుంటాను నేను, లైక్ లేదంటే మొత్తం ఏడు చేస్తాను నేను. ఆ స్ట్రెస్ పోయిన వరకు అది క్రై, భయంకరంగా ఏడుస్తా, నార్మల్ అయిపోతా. అమ్మో అసలు పాపం ఆ కళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఐస్కి స్ట్రెస్ ఇస్తున్నారు మీరు. అంటే కొన్నిసార్లు వర్క్ స్ట్రెస్ ఉంటుంది కదా, అంటే నాకు అనిపిస్తుంది అరే నా పర్సనల్ లైఫ్ లేదు, చిరాకు వస్తుంది వర్క్ చేసి 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 అని. అప్పుడు ఏం చేయలేను, షూటింగ్ లొకేషన్లో వెళ్ళిపోయి డోర్ వేసేసుకొని ఏడ్చేసి బయటకు వచ్చి మళ్ళీ కెమెరా ముందు అని అవుతాం. సో ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, టైంని మీరు అసలు ఎలా మేనేజ్ చేస్తారు? ఎంత మంచిగా టైంని పెట్టుకుంటారు? గో విత్ ద ఫ్లో. అంటే నేను ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలని ఏం లేదు. అంటే పెద్ద పనులే ఉండవు నాకు షూటింగ్ తప్ప. సో మీరు దేనికి ఎక్కువగా ప్యాషనేట్గా ఉంటారు? ప్యాషనేట్ అబౌట్ మై కెరియర్. ఓకే, మీ లైఫ్లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్? లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అ బెస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేస్తానంటే నా లక్ ఏంటంటే జనాలు అది యాక్సెప్ట్ చేస్తున్నారు నన్ను. సో ప్రతిరోజు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు చూపించే లవ్ అలా కాకుండా ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఒక మంచి బెస్ట్ మూమెంట్ మన లైఫ్లో. మిస్ విజయవాడ గెలవడం, అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. యాక్ట్రెస్గా మీ లైఫ్ మీరు ఎంత సక్సెస్గా ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు? నేను ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదు యాక్చువల్లీ. అవునా? అంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్ అంటే మీ ఒపీనియన్? నేను ఇప్పుడు ఏమన్నా వర్క్ చేస్తుంటే ఐ హ్యావ్ టు బీ ప్రౌడ్. లైక్ నేను ఇంకా 100% అక్కడ వరకు వెళ్ళలేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే, సో లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద ఒపీనియన్ ఏముంది? లవ్ లేకుండా మనుషులు ఉంటారా? అంటే లవ్ మీద ఒపీనియన్ అంటే నాకేం ఒపీనియన్ లేదు లవ్ మీద. అయ్యో, లవ్ అంటే ఏదో ఉంటుంది కదా, అంటే ఒపీనియన్ అంటే లైక్ లవ్ ఒక బ్యూటిఫుల్ అను ఒక ఎమోషన్. లవ్ అంటే ఫ్యూచర్లో మ్యారేజ్ ఇట్స్ ట్రాజెడీ. అమ్మో ఏంటి ఒపీనియన్ లేదని అంత పెద్ద వర్డ్ చెప్పారు? అంతే, ఎందుకని? అంటే ఐ ఫీల్ సో, అంటే ఉన్నట్టున్నారు ఎక్కడో కొంతమంది, బట్ ఈ జనరేషన్లో అయితే జెన్యూన్ పీపుల్ చాలా తక్కువ, చాలా తక్కువ. ఓకే, సో ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ కో యాక్టర్ రాలేదు, లేకపోతే ఒక రియాలిటీ షోలో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వచ్చు, లేదు అంటే యాక్టింగ్ టైం కానివ్వచ్చు, తను రాలేదు, సో మీరు దాన్ని ఎలాగా కవర్ చేసుకుంటారు? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అందుకని సోలో పర్ఫార్మెన్స్ మాత్రమే చేస్తాం. దేవత తని ఒక ఎదురు. సో ఫస్ట్ కిస్? ఓయ్యో ఓకే, ఫస్ట్ కిస్సా మా డాడీ మా మమ్మీ. అది అవి చాలా జెన్యూన్ గా చెప్పా. అంటే మన పేరెంట్స్ ఇందులో, మన బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు లేకుండానా? నాకు ఒక పిల్ల. అదే చెప్తాను కదా, మన కుక్క పిల్ల మన ఫ్యామిలీలో మెంబర్ కదా, మీరు బయట చూస్తున్నారా కుక్క పిల్లని? ఫస్ట్ కిస్సా? ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు? కాలేజ్ ఆర్ స్కూల్ అట్లా? కాలేజ్ అయిపోయిన తర్వాత. కాలేజ్ సినిమా లేదు, స్కూల్ నుంచి కాలేజ్ వరకు మొత్తం గర్ల్సే. నాది అబ్బాయి అనేది టచ్ చేయలేదు నాకు. ఓకే, మాట్లాడేది కూడా అంటే అమ్మాయిలతో అలవాటు అయిపోయి ఎవరైనా అబ్బాయి వచ్చినా కూడా అనేదాన్ని అంతే. ఓకే, సో ఆఫ్టర్ కాలేజ్ తర్వాత అయితే ఓకే, మీరు ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భం కానీ ఆ ప్లేస్ కానీ ఏమైనా ఉందా? బయట నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు జనాలు కొంచెం మీద పడిపోయి అట్లా చేస్తారు కదా, కొంచెం ఇబ్బంది పడతారు. అప్పుడు వినండిరా, చూడండి సార్, ఈవెంట్లకు ఆవిడ వచ్చేటప్పుడు పాపం ఫ్రీగా వదిలేయండి, ఇబ్బంది పెట్టకండి. మొన్న వైజాగ్ దగ్గర ఒక దానికి వెళ్ళా. సో ఏంటి అంటే వాళ్ళకి లవ్ ఎక్కువ అయిపోయి అనుకుంటా తిరిగి చూడట్లేదని ఒక అబ్బాయికి అయితే లిటరల్గా చెప్తున్నా, బ్లడ్ వచ్చేస్తుంది, అరుస్తూనే ఉన్నాడు, సత్యాసదేవుడు నీకు దండం పెడతాను వెళ్ళిపో, బ్లడ్ వస్తుంది, పర్లేదు. కొంతమంది తాగేసి వస్తారు కదా, సో అప్పుడు కొంచెం ఇబ్బంది. కానీ అందరికీ ఇలా హ్యాండ్ అయితే ఇచ్చేళ్ళారుగా? ఇవ్వలేదు. మా ఛానల్ సత్య ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, సత్య ఉండదు ఇక్కడ అన్నారా? ఓకే, ఏ ఈవెంట్ అది? అది జీ తెలుగుదే ఈవెంట్. ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? సో ఎవరు ఫస్ట్ సపోర్ట్ చేశారు? మా ఫ్యామిలీ సూపర్ చిల్. లైక్ నువ్వు ఇండస్ట్రీ కాదు, నువ్వు ఏం చేస్తానో వాళ్ళు ఓకే చెప్తారు. సో చదువుకుంటా అంటే చదువుకోలేదంటే లేదు, నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకో లేదంటే లేదు టైప్స్లో ఉంటారు. సో డాడీయే తీసుకుని వెళ్ళారు. నేను మిస్ విజయవాడకు కూడా నాకు తెలియదు ఆడిషన్స్ పెడుతున్నారని. మా డాడీకి నాకు చిన్న ఫైట్ అయింది, ఏదో అడిగితే ఇవ్వలేదని 3 రోజులు మాట్లాడలేదు. హాస్టల్ ఉన్నప్పుడే ఇంటికి తీసుకొచ్చి ఆయన మాట్లాడట్లేదని, సరే మిస్ విజయవాడ ఆడిషన్స్ అంటే వెళ్దామా తీసుకెళ్తానని కానీ మాట్లాడేశాను. బికాస్ నాకు ర్యాంప్ షోస్ అంటే చాలా ఇష్టం. నాకు అట్లా మోడల్ అవ్వాలి, ర్యాంప్ మీద నడవాలి, నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి. FTV చూసి ఇంట్లోనే నడిచేదాన్ని. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అసలు
ఎండింగ్లో ఒక ర్యాంప్ వాక్ తీసుకుందాం. వదిలేండి. సీరియల్ యాక్టర్స్లో మెయిల్లో మీ క్రష్ ఎవరు? అయ్యో సీరియల్ యాక్టర్స్లోనా ఉన్నాడు ఒక అబ్బాయి, పవన్ రవీంద్ర అని, లైక్ సీరియల్ యాక్టర్. సీరియల్ మన తెలుగు సీరియల్ యాక్టరేనా? ఓకే. ఏ సీరియల్ నేమ్ తెలుసు? వైదేహి పరిణయం. వైదేహి పరిణయం. ఓ పవన్. ఓకే. అంటే క్రష్ అంటే ఎందుకని? ఏమో అట్లా క్రష్ ఫీల్స్ వస్తాయి కదా కొంతమందిని అంటే చూసినప్పుడు. వస్తుంది, బట్ మీకు నచ్చిన క్వాలిటీస్ అంటే అందులోని సత్యాకి నచ్చిన వాళ్ళు చాలా లిమిటెడ్లో ఉంటారు, అంత తొందరగా నచ్చరు. అంటే బిహేవియర్, ద వే హీ టాక్స్ టు ఎవ్రీ వన్, రెస్పెక్ట్ ఇస్తాడు అమ్మాయిలకి. సో సూపర్ అండి. ఓకే. సో రిలేషన్షిప్ ఇన్ సోషల్ మీడియా. వాట్సాప్ అసలు నా మెసేజెస్ ఓపెన్ చేయను, వాట్సాప్ వాడను నేను. చాలా బతికిన అసలు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను చూసుకోను. ఎవరైనా ఫోన్ చేసి వాట్సాప్ లో చేసంటే ఓ చేసావా, సరే చూస్తాను ఆగు అని చెప్పి అప్పుడు ఓపెన్ చేస్తా. ఓహో, అందుకేనా నాకు ఏదైనా వచ్చింది రిప్లై అంటే నెక్స్ట్ డే వచ్చేది. నేను అసలు ఓపెన్ చెయ్యను, ఎమర్జెన్సీ ఉంటే ఓపెన్ చేస్తాను నేను. ఓకే. స్నాప్చాట్ అసలు యూజే చేయరు. చేస్తాను, బట్ స్ట్రీక్స్ మెయింటైన్ చేయడానికి లిమిటెడ్, ఒక 5-6 మెంబర్స్ అంతే. ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. ఎన్ని అవర్స్ దాని మీద స్పెండ్ చేస్తారు చెప్పండి? పొద్దున్న నిద్ర లేవగానే ఫస్ట్ లేచి నా మొహం నేను చూసుకుంటా అద్దంలో, తర్వాత చూసేది ఫోనే. ఓకే. తింటున్నప్పుడు ఫోనే. ఓకే. మాకు యాక్చువల్లీ నాకు ఒక ఫోన్ ఎడిక్ట్ అని ఒక పేరు ఉంది నాకు. ఎవరితో మాట్లాడను నేను, షార్ట్ అయిపోయినంత ఫోన్ పట్టుకుంటాను. సిరీస్లో ఏదో ఒకటి చూస్తూ ఉంటా, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్. కదా మీరు అన్ని రీల్స్ చేస్తుంటారు కదా, ఎవరి రీల్స్ ఎక్కువ ఫాలో అవుతుంటారు? నాకు ఏదన్నా అంటే గో విత్ ఫ్లో. అంతే, నేను లైఫ్ మొత్తం గో విత్ ద ఫ్లోలోనే ఉంటా. సత్యగా ఫుల్ చిల్. ఇప్పుడు మనం ఏదన్నా అనుకుంటాం, అది జరగలేదు అనుకోండి, నేను చాలా ఫీల్ అయిపోతా. అనుకోకుండా ఏది జరిగితే అది ఓకే అనుకుంటే హ్యాపీయే కదా. అవునా? ఎక్కువ ఫీల్ అవుతుంటారు, సెన్సిటివ్ చాలా. చిన్న చిన్న వాటికి కూడా ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా జరగలేదంటే తీసుకోలేను నేను. అందుకే నేను అనుకోవడం మానేసాను నేను అనుకోవడం. ఓకే. సో డ్రెస్సెస్ బాగా పర్చేస్ చేస్తారు కదా, సో అది ఎక్కువ ఏ యాప్లో? ఆన్లైన్ షాపింగ్ అసలు చేయను నేను. అంత టైం ఎక్కడ ఉంటుందండి? ఎప్పుడైనా ఒక రోజు దొరికినప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా నేను షాపింగ్కి వెళ్తాను. మీరు పబ్లిక్ పర్సన్ ఆర్ ప్రైవేట్ పర్సన్? ప్రైవేట్. ఓకే. సో రీసెంట్గా మీరు చెప్పిన ఒక అబద్ధం. అర్జున్కి నిన్న నైటే చెప్తా. ఏమని? నేను ఇంకా హైదరాబాద్ రాలేదని. మీరు ఈరోజు మార్నింగ్ వచ్చారు కదా నిన్న? అవును, విజయవాడ. నిన్న విజయవాడ నుంచి వచ్చాను. వచ్చి మళ్ళీ ఎమర్జెన్సీ మీద హైదరాబాద్లోనే ఉన్నా నేను. అది చూసుకొని మళ్ళీ వచ్చేసాను నేను. అయితే మీరు నాకు కూడా అబద్ధమే చెప్పారు. లేదు, నేను పని మీద వెళ్ళాను కదా. ఓకే. సో డాడీకి హైదరాబాద్ కొత్త, విజయవాడ నుంచి వచ్చారు కదా. సో డాడీకి మ్యాప్స్ అంతా చూసుకుని వెళ్ళడం కుదరదు, ఉప్పల్ వరకు వెళ్ళాలి. సో నేనే వెళ్ళి ఆ పని చూసుకొని వచ్చాను. నేను అనుకుంటున్నాను పాపం నిన్న నైట్ అంతా ట్రావెల్ చేసి సత్య గారు ఈ రోజు మార్నింగ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు. చాలా మేము ఉండేది కుక్కట్పల్లి, అక్కడ నుంచి ఉప్పల్ వెళ్ళాలంటే అక్కడికే అయిపోతుంది. దానికన్నా విజయవాడ వెళ్ళి రావడం బెటర్. ఆఫ్ కోర్స్. సో అయితే రీసెంట్గా చెప్పిన అబద్ధం అర్జున్కి. రీసెంట్గా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇప్పుడు వరకు ఒక్కరు కూడా గిఫ్ట్ ఇవ్వలేదు తెలుసు. గిఫ్ట్ ఇవ్వలేదా? నాకు సీరియస్గా నేను నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకోవాలి గిఫ్ట్ల కోసమైనా చేసుకుందాం అనుకుంటా. ఎవరో గిఫ్ట్ ఇవ్వరు? అయ్యయ్యో. అంటే ఎప్పుడైనా మీరు అంటే బర్త్డేకి వచ్చిన ఎవరైనా గిఫ్ట్ తీసుకొచ్చారని ఎప్పుడైనా చూసారా? నేను దానికోసం ఫస్ట్ రంగా వాళ్ళ చేతులు చూస్తా, ఎవరైనా గిఫ్ట్ తీసుకొచ్చారా అని. నోటీస్ దిస్ పాయింట్, తమ్నైల్ కూడా ఇదే పెట్టండి. ఓకే. ఇంకా వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వట్లేదని నేనే కొనుక్కొని నాకు నేనే గిఫ్ట్ చేసుకుంటాను. ఓకే. అవునా? మీకు ఇష్టమైన పర్సన్స్ ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే తనని ఇంప్రెస్ చేయడానికైనా, లేదు అంటే వాళ్ళ అటెన్షన్ మీ పైన ఉండడం కోసం అయినా సరే బాగా రెడీ అయిన సందర్భం ఏదైనా ఉందా? లేదు అంటే పలానా పర్సన్ వస్తున్నారు అంటే పర్సన్ నేమ్ రివీల్ చేయక్కర్లేదు, ఓకేనా? సో వాళ్ళు ఇలా వస్తున్నారు, సో వాళ్ళ కోసం వాళ్ళ అటెన్షన్ నా మీద ఉండాలి అని రెడీ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను బేసిక్లీ అటెన్షన్ ఉండాలి అంటే రెడీ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో పిచ్చి పని చేస్తా, వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉంటుంది. అలా ఎప్పుడైనా చేశారా? చాలా సార్లు చేసా. వాళ్ళ అటెన్షన్ క్రాప్ చేసి పిచ్చి పనులు ఏదైనా ఒక సందర్భం షేర్ చేసుకోండి. ఏదైనా పడేయడము, లేదన్నా ఏదో ఒకటి ఆ మూమెంట్లో ఏమనిపిస్తే ఏదో ఒకటి చేస్తా. అది పక్కన వాళ్ళు అందరూ నన్నే చూస్తారు. ఆ పర్సన్ ఒకటే కదా, అందరు చూస్తారు నన్ను. కొంచెం క్రేజీ. మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ యువర్ ఫోన్, సెలబ్రిటీ అండ్ రంగంలో విలన్ ఉన్నాడు కదా, అజ్మల్ అమీర్. మై ఫ్రెండ్. ఓకే. ఫ్రమ్ 4 years ఫ్రెండ్.
సో ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ కాంటాక్ట్ ఎవరిది ఉంది? రామ్దే ఉంది. కానీ ఏమైంది తెలుసా, అమ్మో కోచ్ చంపేస్తారు నన్ను. నేను ఎక్కడి నుంచో ఇండస్ట్రీలోనే అన్న పేరు నేను రివీల్ చేసి చంపేస్తారు. రాఖీ కట్టానని చెప్పి నాకేం గిఫ్ట్ అక్కర్లేదు అన్న అంటే నీకు కావాల్సిన గిఫ్ట్ నేను ఇస్తానని రామ్ నెంబర్ ఇస్తాడు. అది ఒరిజినల్ నెంబర్ కాదని చెప్పి ట్రూ కాలర్లో చెక్ చేసి, ఆ జీమెయిల్ చెక్ చేసి అన్నీ చెక్ చేసి ఒరిజినల్లే. నాకు అక్క దిస్ ఇస్ లైక్ లాంగ్ బ్యాక్, లైక్ ఒక 5 years ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టా. వచ్చిందా రిప్లై? బ్లాక్ చేస్తాడు. అప్పుడు ఈవెంట్ అవ్వలేదేమో. కలవలేదు అప్పటికి, నేను రామ్ ఇంకా కలవలేదు. ఇది ఎలాగైనా సరే ఇన్స్టాలో ట్విట్టర్లో ట్యాగ్ చేయండి ప్లీజ్. అయ్యో నో, రామ్ ఐ లవ్ యూ చూసాడు, బ్లూ టిక్స్ పడ్డాయి, ఓకే బ్లాక్ చేస్తాడు. ఓకే. నేను రోజు చూసుకునేదాన్ని, అయ్యో ఆన్లైన్ కూడా కనిపించట్లేదు, అనవసరంగా మెసేజ్ పెట్టాను నేను, కనీసం ఆన్లైన్ చూసుకున్నాను, ఓకే రామ్ ఆన్లైన్లో ఉన్నాడని చూసుకుంటాను కదా. బ్లాక్ చేసేసాడు సత్య గారు. ఓకే ఓకే. సో అప్పుడు రియలైజ్ అయ్యారా రే అనవసరంగా? అప్పటి నుంచి ఎవరికి చెప్పకూడదు మనమే ఫస్ట్ అనుకుని అప్పుడు ఫిక్స్ అయ్యి. సూపర్. సో మీ బాడీలో ఏ పార్ట్ అంటే మీకు చాలా ఇష్టం? అంటే చూసి నా ఫేస్లో ఇది బాగుంటుంది కదా అని మీకు మీరు లైక్ చేసే? మై లిప్స్ చిన్నగా ఉంటాయి, అది ఇష్టం మీకు. మీకు ఎవరైనా ఎదుటి పర్సన్స్ కాంప్లిమెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీలో ఏది బాగుంటుందని చెప్తారు? కలర్. కలర్? ఎవరు? స్మైల్, ఐస్? కలర్ అని అంటారు ఫస్ట్, మంచి కలర్ ఉంది అంటారు. ఓకే. సో ఎవరినైనా మీరు ఇంప్రెస్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? ఇప్పటివరకు ఎవరిని అట్లా అనుకుని ఎవరిని చేయలేదు నేను. ఎవరిని ఇంప్రెస్ చేయలేదు? రామ్ గారిని ఇంప్రెస్ చేయాలంటే పని ఎలా ఇంప్రెస్ చేస్తారు? నాలానే ఉంటారు, నచ్చితే ఇంప్రెస్ అవుతారు, మనం ఏం చేయలేం కదా. మీ రామ్ అండి పర్లేదు. నా ఇప్పుడు ఇంప్రెస్ చేయడానికి ఏదో ఫేక్గా 1-2 days ఉంటారు, తర్వాత లైఫ్ లాంగ్ నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది కదా. ఒరిజినల్ క్యారెక్టర్ తట్టుకోలేరు. ఒరిజినల్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ నాకు సేఫ్ గా ఇక్కడ కూర్చో. అయ్యో వచ్చి మరి రౌడీ ఏం కాదు, జస్ట్ జోక్ చేసేది. సో ఒకవేళ లిఫ్ట్ లో ఎవరితో అయినా సరే ఉండిపోవాలి, టైం స్పెండ్ చేయాలి అంటే రామ్ గారు కాకుండా ఇంకొక పర్సన్ ఎవరితో ఉంటారు? అబ్బా ప్రిపేర్ అయిపోతున్నారు, రామ్ పేరు చెప్పేద్దామని. రామ్ కాకుండా ఇంకొక పర్సన్ అంటే క్రష్ లిస్ట్ లో ఎవరి పేరైనా చెప్పొచ్చు. వద్దులేండి, చూసారనుకోండి. ఇప్పటికే క్రష్ అనే అబ్బాయి పేరు చెప్పినందుకే ఇప్పుడు నాకు ఉంటుంది. నాకు నాని అంటే కూడా ఇష్టం, లైక్ బాగుంటాడు నాని గారు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు కదా నేను చెప్తానని. అమ్మా. సో మనీ ఎర్న్ చేయడానికి మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి కష్టపడ్డారు? అంటే స్టార్టింగ్ డేస్లో అనుకోవచ్చు. యాక్చువల్లీ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ యాక్చువల్లీ, కానీ డ్యూ టు సమ్ రీజన్స్ అంతా వి గాట్ బ్యాక్ టు స్క్రాచ్. సో ఏమైంది అంటే అదే టైంలో డాడీకి హెల్త్ ఇష్యూ అయింది. డాడీ ఒక 2 years బెడ్ మీదే ఉన్నారు, లైక్ స్పైనల్ ఇంజరీ అయింది. అవును. సో అప్పుడు ఆబ్వియస్లీ డాడ్ ఒక్కళ్ళే ఎర్న్ చేస్తున్నారు. సో అప్పుడు ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ లైక్ 2015కి. అప్పుడు ఎంత ఎక్కువ వచ్చేది కాదు, ఏమైనా షోస్ చేస్తేనే వచ్చేది. ఇప్పుడు అంటే డైలీ వర్క్ ఉంది కాబట్టి నాకు రన్ అవుతుంది ఫ్యామిలీ. కొన్ని సందర్భాల్లో అరే నేనే చూసుకోవాలి కదా ఫ్యామిలీని, నేను ఒకవేళ ఫుడ్కి ఖర్చు పెడితే వాళ్ళకి ఉండదని చెప్పి మొత్తం ఇంటికి పంపించేసి నేను తినకుండా ఉండేదాన్ని. ఐ హ్యావ్ సీన్ సచ్ లైఫ్. 2015లోనే? 2015 అంటే మధ్యలో కొన్ని అంటే ఏజ్ కదా, దానివల్ల 2 years ఆపేసాను ఇండస్ట్రీ డ్యూ టు పర్సనల్ రీజన్. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. ఓ మై గాడ్. ఓకే, ఒక చిన్న గేమ్ పెడతా. డన్. సత్య గారు, ఇక్కడ ప్లేట్లో 5 బిస్కెట్స్ ఉన్నాయి. మీకు డార్క్ ఫ్యాంటసీ ఇష్టమేనా? యాక్చువల్ అంటే నేను చాక్లెట్స్ బిస్కెట్స్ తినను. మరి ఎలా మరి ఇప్పుడు? పర్లేదు తింటా, గేమ్ కోసం తింటారు. ఓకే డన్. సో ఇప్పుడు ఒక బిస్కెట్ తీసుకోండి. ఓకే, ఎక్కడ పెట్టుకోవాలి? ఓకే. ఓకే. సో మెల్లిగా తినాలి. అది ఎలా? అయ్యో సారీ. ఆ బిస్కెట్ కి ఒక ముద్దు పెడితే అయిపోయింది. సో ఫైనల్ గా తినేశారు. చాలా బాగా ఆడారండి గేమ్ మీరు.
మీరు ఇంత బాగా ఆడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్స్లో నేను టాప్ తెలుసా. ఇప్పుడు చూసిన తర్వాత అనిపించింది చాలా టాప్ అని. చాలా. ఏ ఫిషెస్ తీసారా మీరు మరి ఆ రోజు? నాకు ఆ డేర్ ఇవ్వలేదు. అదే ఎందుకని? ఒక్కొక్కరికి ఒక డేర్. మీ నాకు దగ్గర నుంచి చూస్తున్నాను. అంటే బ్రహ్మానందం గారు అంటారు చూడండి, చేప చేతిలో చిరాగ్గా ఉంటుంది కానీ తినడానికి. ఆ బ్యాచ్ నేను చెయ్యొద్దు. ఓకే. సో అంటే ప్రతి అమ్మాయి ఎలా ఉంటుందంటే అబ్బాయితో కంపారిజన్ చేస్తే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా అమ్మాయి తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కువగా అంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా అమ్మాయికి ఎక్కువ ఉంటుంది. బాయ్ ఏంటంటే అంత సరదాగా తను చూసేటప్పుడు అలా. అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అబ్బాయిలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లైక్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. లైక్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడము, హెల్ప్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండడము. సో అంటే లైక్ అమ్మ గురించి ఏం చెప్తారు, నాన్న గురించి ఏం చెప్తారు? మమ్మీ అయితే అసలు స్వీట్ హార్ట్. నైట్ 2 o'clockకి లేచి ఆకలేస్తుందా, ఏమైనా వండి పెట్టాలా అని అడిగేది. సో ఆల్ ఆఫ్ అ సడన్ మెడికల్ ఇష్యూ వల్ల ఒక 2.5 years నుంచి ప్యారలైజ్డ్ అయ్యి బెడ్ మీదే ఉన్నారు. అంటే అప్పుడు అమ్మ అలా ఉండేటప్పుడు లైక్ అప్పుడు మనకి వాల్యూ తెలీదు. ఎందుకు అనిసార్లు తింటావా అని అడుగుతావు అనేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది. లైక్ సో ఎవరు పేరెంట్స్ని అట్లా తింటావా అంటే తినండి, చేయమంటే చేయండి. ఎందుకంటే వన్స్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్, వీ కాంట్ హెల్ప్ ఇట్. సో మమ్మీకి అలా అయింది అని తెలియగానే అంటే ఫస్ట్ వాట్ యు థింక్, మీకు ఏమనిపించింది, అంటే ఏం చేయాలనుకున్నారు? ఏమైందంటే అప్పుడు లాక్డౌన్ టైం. అది ఆల్రెడీ మమ్మీకి ఒకసారి మైల్ స్ట్రోక్ వచ్చింది. లాక్డౌన్ టైంలో ఇప్పుడు మనకి అంబులెన్స్ రావాలనుకున్న పోలీస్ పర్మిషన్ తీసుకొని అంబులెన్స్ రప్పించాలి. సో 7 o'clock వరకు, ఈవినింగ్ 7 o'clock వరకు బాగానే ఉన్నారు. నేను నిద్రపోయి అప్పుడే లేచా. ఇది చెయ్యి, ఇది వండి పెట్టు అన్నాను. వెళ్ళింది. సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అంది. బీపీ, మమ్మీకి యాక్చువల్లీ బీపీ ఇష్యూస్ ఉన్నాయి. ట్యాబ్లెట్ వేసి కూర్చోపెట్టాను. స్నానం చేసి వచ్చే లోపల ఫిట్స్ వచ్చి పడిపోయారు. సో హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ ఫస్ట్ టైం అడ్మిట్ చేసిన హాస్పిటల్ టైంలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటే ఇప్పుడు మమ్మీ నార్మల్ ఉండేవాళ్ళు. సో కోవిడ్ టైం వల్ల డాక్టర్స్ ఎవరు ముందుకు రాలా ఆ టైం చేయడానికి. కోపం వచ్చిందా డాక్టర్స్ మీద? నేను తిట్టేసాను హాస్పిటల్ అందరినీ తిట్టా. బికాస్ ఆల్రెడీ నో ద పేషెంట్స్ కండిషన్ అన్నప్పుడు కోవిడ్ అంటే ఇంకా డాక్టర్సే ముందుకు రానప్పుడు ఎలా బతికిస్తారు? మా మదర్ అనే కాదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరు వచ్చినా కూడా డాక్టర్స్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో అప్పుడు ఆ టైంలో అమ్మకి ఇచ్చిన సపోర్ట్ ఏంటి? మీరు అమ్మ మీకు ఆ టైంలో మీకు ఎలా ధైర్యం చెప్పారు? అమ్మ అసలు కంప్లీట్ అప్పటి నుంచి 1 month మాట్లాడలేదు, కోమాలో ఉన్నారు. లైక్ తను మాట్లాడేవాళ్ళు కాదు, కోమా అని. ఇంకా అక్కడే ఆ కోవిడ్ టైమ్ డాడీకి షుగర్ ఉంది. సో బయట తిరగడం అంత మంచిది కాదు. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఒక్కదానే ఉండేదాన్ని హాస్పిటల్లో. ఫ్యామిలీ మెంబర్స్? అక్క పెళ్ళి అయి హైదరాబాద్లో ఉంది కదా, సో రావడానికి లేదు విజయవాడకి. మేము విజయవాడలో ఉన్నాం అప్పుడు. సో డాడీని ఇంకా నేను మధ్యలో ఒక మార్నింగ్ ఒక 2 hours ఫ్రెష్ అప్ అయి పడుకోవడానికి వెళ్ళేదాన్ని. ఒక 2 hours అప్పుడు డాడీ వచ్చేవాళ్ళు. మిగతా డే నుంచి నెక్స్ట్ డే వరకు నేనే ఉండేదాన్ని. సో వెయిట్ చేసేవాళ్ళు మమ్మీకి ఎప్పుడు తెలివి వస్తుంది అని. చాలా డిఫికల్ట్ టైం అది. సో మమ్మీ కళ్ళు ఓపెన్ చేశారు, బాగానే ఉన్నారు అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ టైం కళ్ళు ఎప్పుడు ఓపెన్ 1 month అయిన తర్వాత యాక్చువల్లీ ఆపరేషన్ తీసుకెళ్ళిపోండి, 98% ఛాన్స్ లేదు బతకరని చెప్పారు. మేము సర్లే ట్రై చేద్దాము, ఎలానో బతకరని చెప్తున్నారు కదా, ట్రై చేస్తే ఎందుకు లేకపోయింది. ఆపరేషన్ చేసిన ఒక 24 hours కంప్లీట్ ప్యారలైజ్, మాట కూడా పడిపోయింది ఆవిడకి ఆపరేషన్ అయ్యాక. సో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఓకే. సో అట్లా అయింది. చాలా రోజులు మెంటలీ షీఈ్ నాట్ స్టేబుల్, చిన్నపిల్లలా బిహేవ్ చేసేది అని. ఇంకా మారుతూ పెళ్లి చేసుకుని చెప్పా యాక్చువల్లీ ఇంట్లో. పెళ్లి చేసుకుంటా అని చెప్పిన తర్వాత షీ స్టార్టెడ్ రికవరింగ్. ఓకే. అమ్మో చాలా కష్టమైన పొజిషన్ ఆ టైం కదా. కోవిడ్ టైము, ఫ్యామిలీ ఎవరు రావడానికి కూడా ఎవరు లేరు విజయవాడలో. మేము ఒక్కరిమే ఉన్నాము. సో నేను డాడీయే చూసుకున్నాను. సో నాన్న ప్రతి ఒక్క అమ్మాయికి స్పెషల్ వన్ కదా. సో నాన్నగారిది మీది ఒక మంచి బాండింగ్, చాలా మంచి బాండింగ్ అన్నిట్లో. ఏంటి మంచి మూమెంట్స్ చెప్పండి బెస్ట్. మా ఇద్దరికి ఎంత గొడవైనా 8 o'clockకి రా కూర్చో పార్టీ చేసుకుందాం అంటారు, అంతే.
నాన్నగారా? నాన్నగారే. Hmm. మా మమ్మీ అదేంటి పొద్దు నుంచి కొట్టుకొని సాయంత్రం అవ్వగానే ఎందుకు ఇద్దరు కలిసిపోతారు, మాట్లాడుకోకండి ఇద్దరు అంటది. ఓకే, ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన థింగ్స్ ఏమైనా సర్ప్రైజ్ చేశారా మీరు? అంటే అదేం లేదు, లైక్ ఐ గేవ్. ఆయనకి ఏంటి అంటే బిజినెస్లో తెలిసిన వాళ్ళని మోసం చేయడం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు. Hmm. ఐఎమ్ గివింగ్ హిమ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఎక్సలెంట్, సూపర్. సో ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నారు? ఇప్పటికి స్టిల్ బిజినెస్? నో, లేదు, మమ్మీతోనే ఉంటారు, ఏం చేయట్లా. నేను ఒక్కదానే ఫ్యామిలీ రన్ చేస్తాను. ఫ్యామిలీ ఎంత రన్ చేస్తుంది? అక్కడ ఓన్ హౌస్? ఇక్కడ విజయవాడలో అది విజయవాడ. మమ్మీ దానికోసమని అమ్మేసాం. సో ఓన్ హౌస్ లేదు. సో మీ డ్రీమ్? మొత్తం నేను ఏదైతే పోగొట్టుకున్నానో మొత్తం అన్నీ తీసుకొచ్చుకుంటాను. దట్ ఈస్ మై గోల్. అవునా? అంటే ఏంటి అంత స్ట్రాంగ్గా తీసుకురావాలి అనుకుంటున్నవి ఏంటి ఫస్ట్ చెప్పండి. సో బేసిక్లీ ఏంటంటే డబ్బు లేకపోతే వాల్యూ ఇవ్వరు బయట, అది మాత్రం నిజం. మాకున్నప్పుడు ఎలా అయితే ఉన్నారో లేనప్పుడు ఎలా ఉన్నారో నేను చూసా కల్లారా, నాకు నచ్చలేదు. అంటే ఏంటి అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చెప్తారా? అంటే Yeah, లైక్ అంటే, రెస్పెక్ట్ కానివ్వచ్చు, yeah. లేకపోతే ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినా వింటారు, లేనప్పుడు అసలు పలకరించడానికి కూడా రారు. మా మమ్మీ ఇంటికి డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఎవరు రాలే చూడడానికి, తెలుసా? ఆ టైంలో మనం కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అలా మీరు తీసుకున్న స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి? మేము ఏదైతే ఐ హ్యావ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్, అంతే. అంతే. నేను వాళ్ళు పోగొట్టుకుందంతా నేనే తిరిగిస్తాను, ఇంక్లూడింగ్ రెస్పెక్ట్. సో అంటే మీరు లైక్ ఇప్పటికీ కూడా మీరు చేస్తున్న హార్డ్ వర్క్స్ ఏంటి? అంటే లైక్ పేరెంట్స్కి ఏం సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు, ఏం ఇవ్వాలనుకుంటున్నారు? అంటే పోయింది మనీ, రెస్పెక్ట్ని ఆల్రెడీ తీసుకొస్తున్నారు మీ యాక్ట్. ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు యాక్చువల్లీ. సో అంటే ఇంకా ఏమి ఇవ్వాలి వాళ్ళకి? బేసిక్లీ దే వాంటెడ్ మీ టు బీ హ్యాపీ. ఇంకేం వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయరు యాక్చువల్లీ. నేనే ఏం కావాలి అని అడుగుతాను, ఏం చెప్పరు వాళ్ళు. నాకేం వద్దు, నువ్వు చేసుకో అంటారు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నా మీద. సో ఎందుకని? అంటే సత్య గారు మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్ అని విన్నాను నేను. అంటే ఎందుకు అంత డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది అని? సిచ్యువేషన్స్ వల్ల మారాల్సి వచ్చింది, ఇంకంతే ఉండిపోయాను నేను. కానీ సత్య గారికి ఫస్ట్ ప్రయారిటీ సత్యకి ఇవ్వాలి కదా. అక్కడ ఎంతమంది ఉన్న ప్రయారిటీ సత్య. మేము వెబ్ సిరీస్ 1 year బ్యాకే తెలిసిపోయింది ఈ విషయం. అంటే అలా అని కాదు. ఒకవేళ మీరు చేసిన వర్క్ చెప్తే చాలు, నాకు సపరేట్గా నా గురించి మాట్లాడాల్సింది ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 50% చేస్తుంటే 50% మాట్లాడాలి, 100% అవసరం లేదు నాకు. దానికంటే తక్కువ మాట్లాడినా నాకు నచ్చదు. ఇగో ఉందా సత్యకి? లేదు, అస్సలు అసలు యాటిట్యూడ్ అస్సలు ఉండదు. కానీ చాలా మంది ఏంటి తనకి యాటిట్యూడ్ ఉంది అంటే నాకు కలవడానికి టైం పడుతుంది. ఒక్కదాన్ని కూర్చుంటా, నాకు మాట్లాడడానికి. అంటే ఫస్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడతా, నాకు భయం. అంటే నేను వెళ్ళి మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో, ఆ మైండ్ సెట్లో నేను కామ్గా ఉంటా. మొహం ఫేస్ వల్ల కామ్గా ఇలా చూస్తాను అంతే అందరినీ. దాన్ని యాటిట్యూడ్ అనుకుంటున్నారు. ఓకే. సో ఇప్పటికి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా అంటే ప్రపోజల్ పెట్టడం కానీ ఇష్టం అని చెప్పడం కానీ ఎవరైనా చేశారు? అంటే లైక్ మీ కో యాక్టర్స్, అంటే నేమ్స్ ఎవరు రివీల్ చేయొద్దు, బట్ నన్ను బేసిక్లీ అందరూ ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేస్తారు. ఏంటి బయట చాలా మంది సత్య అంటే ఇష్టం అని చాలా విన్నాను. నా వరకు అసలు ఏ ప్రపోజల్ రాదు. నాకు చాలా తక్కువ మంది ప్రపోజ్ చేస్తారు, చాలా. అది కూడా ఫింగర్స్లో కౌంట్ చేసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు ది బెస్ట్ ప్రపోజల్ ఏమైనా ఉందా సత్య గారు? మీరు అసలు నేను డ్రీమ్ చేసుకుంటే తెలుసా, ఓకే ఎవరైనా వచ్చి ఇట్లా ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. సరే పోనీ మీరు అట్లీస్ట్ ఆ డ్రీమ్ ప్రపోజల్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఉంటాయి కదా, మంచిగా ఫ్లవర్స్, క్యాండిల్ లైట్ డిన్నర్, అలా. అది అవ్వదు. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అలా చక్కగా వచ్చి ఒక మంచి, సరే మీకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? అంటే మీకు ఇష్టమైన పర్సన్ ఎవరైనా మీకు ప్రపోజ్ చేయాలి అంటే అవతల వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంఫర్టబుల్గా ఉండాలి ఆ పర్సన్ అక్కడ వరకు రావాలంటే. లేదంటే ఆల్రెడీ ఒక అబ్బాయిని కొట్టానట్లనే కొట్టేస్తాను నేను. వెళ్ళి కొట్టేసి ఇంట్లో చెప్తా, మళ్ళీ వాడు వచ్చి తిరిగి కొడతాడేమో, డాడీ కొట్టాను ఇట్లా అని. ఏంటి ఎవరిని అలా కొట్టేసారు? ఎప్పుడు? 10th అప్పుడైతే పర్వాలేదు, కోలుకొని తీసేదాన్ని మా ఇంటి ముందుకు వస్తే చంపేస్తూ వచ్చామంటే. అవునా? ఎందుకు నచ్చలేదు అబ్బాయి? నాకు ఇదివరకు లవ్ అంటే నేను యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ విడగొట్టేసేదాన్ని అందరిని. నాకు ఎవరైనా లవ్ చేసుకుంటే నచ్చదు. లవ్ చేసుకుంటే నచ్చదు? అయ్యో. చిన్నప్పుడు స్కూలింగ్, కాలేజ్ విడగొట్టేసేదాన్ని నీట్గా. నేను ఎన్ని బ్రేకప్స్ చేపించాను నా ఫ్రెండ్స్తో. అయ్యో పాపం. అది పాపం అని తర్వాత తెలిసింది. అదంతా నాకే కొట్టింది. సెట్. అవునా?
మీరు ఎప్పుడైనా అలాగా ఫీల్ అయ్యారా అందరిది అలా చేయడం వల్ల? వాళ్ళే అని అయ్యో నేను ఈ రోజుకి అనుకుంటాను అందరూ చేయడం వల్ల వాళ్ళు ఏడ్చుంటారు గట్టిగా, ఎవరో ఒక శాపం పెట్టి ఉంటారు తగిలింది గట్టిగా నాకని. అవునా? ఓకే. సరే. ఓకే. ఒక పర్సన్ కంఫర్ట్ వరకు వచ్చింది. తను మీకు కంఫర్ట్. అది ఫిక్స్. ఆ తర్వాత క్వాలిటీస్. హీ షుడ్ బి అ ఫ్యామిలీ పర్సన్. లైక్ పేరెంట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అని తెలిసిపోతుంది కదా, లైక్ పర్సన్ మాటల్లోనే తెలుస్తుంది కదా. సో అలా ప్రయారిటీ అంటే బోత్ సైడ్స్. బోత్ సైడ్ ప్రయారిటీ ఉండాలి. అంటే కొంచెం నన్ను అర్థం చేసుకోవాలి, బేసిక్లీ నా పిచ్చిని అర్థం చేసుకోవాలి. అంటే సత్య పిచ్చి అంటే వాట్ కైండ్ ఆఫ్ పిచ్చి? అండ్ నేను ఒకటి ఫిక్స్ అయితే దాని మీదే ఉంటాను, అది తను కూడా ఫిక్స్ అవ్వాలి. అయ్యో ఇలా అయితే కష్టం కదా మరి. అందుకనే కష్టం, ఎవరు రారు. ఓకే. ఒక బాగా మీకు బాగా ఇష్టమైన వ్యక్తే అలా వచ్చింది అనుకోండి, ఆ పిచ్చిని ఏం మార్చుకోరా మరి? అది మ్యాక్సిమం ట్రై టు, కానీ అంత 100% అయితే మార్చుకోలేను కదా, 50 అయితే ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను నేను, చెప్తా నాకు ఇలా ఉంది అని, అప్పుడు కూడా వినకపోతే నేను ఏం చేయలేను. ఓకే. సో పిచ్చిని భరిస్తాడు. తర్వాత అంటే పర్సన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే లుక్సా? ఆ లుక్స్. టాల్ 6.4 6.2 6'3" 6'2". అమ్మో చాలా కష్టపడి వెతకాలైతే. రానా గారు ప్రభాస్ గారు అంత హైట్ ఉండాలంటారు. మరి రామ్ గారు ఎలా నచ్చారు మీకు అసలు? రామ్ ఎక్సెప్షన్ తీసేయండి, ఓ నా హైటే రామ్. అసలు క్వాలిటీస్ తో సంబంధం లేదు ఇంకా లేదు. రామ్ గారి విషయానికి వస్తుంది. ఇంత పెద్ద క్రైమ్ తెలుసా ఇది అసలు? అంటే నేను చేసుకోను కదా పెళ్లి, లవ్ అదేం లేదు కదా, జస్ట్ ఇష్టం నాకు. ఐ అడోర్ హిమ్, దట్స్ ఇట్. ఇష్టం వేరు పెళ్లి వేరు కదా. ఓకే. సో పెళ్ళికి అయితే మాత్రం 6.3 హైట్ ఖచ్చితంగా ఉంటుంది. అలానే లేదు, టాల్ అండ్ లేదు. టాల్ ఉంటే ఇష్టం. ఓకే. పేరు బాగుండాలంటారు. యా. ఓకే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే దాన్ని బిలీవ్ చేస్తారైతే మీరు? బికాజ్ ఐమ్ వెరీ, నాకు ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవాలి అవన్నీ ఇష్టం నాకు యాక్చువల్లీ. మళ్ళీ ఇన్స్టాగ్రామ్ వచ్చి సో ఏ సోషల్ మీడియానైనా అంతే, నాకు పోస్ట్ పిక్చర్స్ దిగడం చాలా ఇష్టం. జాగ్రత్త చూడండి అమ్మ ఈసారి. ఆవిడ కింద ఖచ్చితంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది కింద కమెంట్స్ రావాలి, అంతేనా? ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా నచ్చిన పర్సన్కి మీరు ఇంకా తప్పదు, ఇంకా తను చాలా ఇష్టం, బట్ వదిలితే మిస్ అయిపోతాడేమో అంటే ప్రపోజ్ చేస్తారా? లేదు, అక్కడ కూడా తనే నో చెప్పించుకోవడం అస్సలు నచ్చదు. ఒకవేళ వాడు నో చెప్తే, చెప్పరేమో కదా, చెప్పరేమో మీరు కూడా ఇష్టమేమో. ఇష్టం అయితే తెలుస్తుంది కదా, ఇష్టమైతే తనే వచ్చి చెప్పేసేవాడు కదా. అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది మరి. ఒకవేళ నా మీద ఇంట్రెస్ట్ ఉంటే తను వెళ్ళిపోతాడు అని అదే తనకు ఉండదు కదా, సో తను అట్లా చేయను కూడా చేయడు కదా. సో వెళ్ళిపోతాడు అని ఫిక్స్ అయినప్పుడు నేను ఇష్టం లేననే కదా. ఓకే. లాజికే కదా. మరి ప్రపోజ్ చేయాల్సి వస్తే తను ప్రపోజ్ చేశారు, సో రిటర్న్ మీరు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారు? ఏముంది, ఐ లవ్ యూ అంతే. సింపుల్గా ఐ లవ్ యూ అంటే. నేను ఆ లవ్వీ డవ్వీ టైప్స్ పారాగ్రాఫ్లో అవన్నీ నా వల్ల అసలు అవ్వవు. కవిత్వ మామా చిల్ ఇట్లా బంగారు తల్లి. సో ఫిజికల్లీ మీరు స్ట్రాంగా, మెంటల్లీ స్ట్రాంగ్? మెంటల్లీ చాలా స్ట్రాంగ్. సో నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని అంటే అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. చాలా లైఫ్లో చాలా దెబ్బలు తగిలి ఆబ్వియస్లీ మెంటలీ స్ట్రాంగ్గా చెప్తారు ఎవరైనా. ఒకదాని తర్వాత ఒకటి లైఫ్లో నాకు తెలిసి నా లైఫ్ సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. అవునా? ఏంటి కొంచెం చెప్పండి. అంటే లైక్ ఇట్స్ లైక్ మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి అంటే మన అనిపిస్తూ ఉంటుంది బాబాయ్ ఇలాంటి లైఫ్ ఎవరికి రాకూడదు, దెబ్బ తర్వాత వెంటనే దెబ్బ. ఒక అమ్మాయికి ఐమ్ జస్ట్ 25, నాన్న లైక్ ఆమెకు ఉంటుంది అరే నేను ఇంట్లో కూర్చోవాలి, నాకు ఇంట్లో కూర్చునే టైం లేనప్పుడు నాకు అనిపిస్తుంది అరే ఇప్పుడు నేను కష్టపడుతుంది ఫ్యామిలీని రన్ చేయడానికి 31 days నేను కష్టపడుతున్నా, బికాస్ దేర్ ఇస్ నో వన్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ ఆర్ మీ. సో నాకు అనిపిస్తుంది అరే ఏంటి లైఫ్ సోది టైప్స్లో, బట్ తప్పదు మళ్ళీ పొద్దున్న లైక్ షూటింగ్ వెళ్ళాలి. సో మరి ఇక్కడికి ఫ్యామిలీ షిఫ్ట్ అయితే ప్రాబ్లం అయిపోయారు ఇక్కడే టోటల్. అమ్మయ్య, ఒక 2 years మాత్రం ఒక్కదాన్ని ఉన్నా. అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు మీ మెంటల్లీ ఇంకా వీక్ అయిపోతారు. నా వల్ల అవ్వలేదు, ఇంకా షిఫ్ట్ చేస్తాను. ఓకే. సో అంటే లైక్ లైఫ్లో మళ్ళీ ఇన్ కేస్ అలాంటి బ్యాక్ డేకి వెళ్తే ఇలాంటి సందర్భం ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని అంటే ఏం చెప్తారు? ఎలాంటి సిచ్యువేషన్ రాకూడదు? నా లవ్ స్టోరీ వద్దండి, అదే ఉండకూడదు అనుకున్నా అంతే. అది లేకపోతే ఇప్పటికీ సూపర్ సెట్ అయ్యి ఉండేదండి. అవునా? అంటే ఏంటి బ్రేకప్ అవడానికి అసలు మెయిన్ రీజన్? చాలా ఉన్నాయి.
చెప్తున్నాను కదా ఈ జనరేషన్ లో దే నాట్ సో జెన్యూన్ అంతే. అంటే ఎందుకని ఎక్కువ బ్రేకప్స్ అవుతున్నాయి చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఎందుకు ట్రూ లవ్ లేదు అని మీ ఒపీనియన్? అంటే ఎందుకు కపుల్స్ మధ్య వేరియేషన్ వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇద్దరు తగ్గరు. లైక్ ఒక ఇట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇద్దరికి సమ్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. కానీ మనీ విల్ రూల్ ఎవ్రీథింగ్. రిలేషన్షిప్ అవనివ్వండి, ఫ్యామిలీ అవనివ్వండి, మనీ విల్ రూల్ ఎవ్రీథింగ్. నీ దగ్గర ఉందా, రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. ఓకే, అది ఇద్దరు అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయిలు కూడా కరెక్ట్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు. అమ్మాయిలు కూడా మనీ మైండెడ్ ఉన్నారు. బట్ మనీ ఉంటే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఓకే. సో మనీ అనేది ఇప్పుడు మెయిన్, హ్యూమన్ కన్నా మనీకి ఇంపార్టెంట్ ఎక్కువ ఉంది. రోడ్ మీద ఉన్న అమ్మాయిలు ఎందుకంటే పెళ్లి చేసుకోరు? ఏం లేదు, ఫస్ట్ పెళ్లి చూపులకి వెళ్ళిన ఏమన్నా ఆస్తి ఎంత ఉంది, ఏముంది అడగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో రాకూడదు. రావద్దు. నేను బ్లాంక్ అయిపోయాను. ఓకే, సో లైఫ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ లైఫ్? నాకే క్లారిటీ లేదు. నేనేం చెప్తా, గో విత్ ద ఫ్లో అంతే. లైఫ్ కూడా గో విత్ లవ్ అన్నీ గో విత్ ద ఫ్లోనే. మనం ఏదైతే ఎక్కువ పట్టుకొని కూర్చుంటామో అది మన లైఫ్లో ఉండదు. అదైతే కన్ఫర్మ్. సో యూ కాంట్ ఫోర్స్ పర్సన్ ఆర్ థింగ్స్ ఆర్ ఎనీథింగ్ టు బీ ఇన్ యువర్ లైఫ్. ఏది పర్మనెంట్ కాదు. సో టెంపరీ దానికోసం ఎందుకు అంత? సో ఎవరికి తెలియని టాలెంట్ ఏంటి సత్య గారు? ఇప్పుడు ఒక 7 hours పడుకున్నా అనుకోండి, లెగిసి మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ పడుకుంటా. అది టాలెంటా? యా. ఎవరి నిద్ర వస్తుంది అంత? ఐ స్లీప్ కాకుండా టాలెంట్ అంటే ఈ టాలెంట్ ఉందన్న విషయం ఎవరికి తెలీదు. అన్నీ తెలుసు అంటే కొంతమందికనే తెలుస్తుంది హిడెన్ టాలెంట్. సో ఫుల్ రౌడీ. ఒక్కసారి గొడవ స్టార్ట్ అయిందా ఎవరి మాట విని తోసిపడేస్తాను అందరిని. సో అందుకే నేను విలన్ క్యారెక్టర్స్ కానీ మొహం చూస్తే అలా కనిపించదు. ఎంత క్యూట్ గా, అయ్యో ఈ అమ్మాయి ఏం మాట్లాడరావేమో అనుకుంటారు. నా ఫ్రెండ్స్ కి తెలుసు, వర్స్ట్ నోరు ఈమెది. ఓ మై గాడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఏమన్నా ఫ్రెండ్స్ నా నోరుకి భయపడతారు వాళ్ళు, ఏమన్నా అంటే జరుగుతుంది అని. సో అది హిడెన్ టాలెంట్. కోపంలో ఏమైనా అనిస్తా అది జరుగుతుంది వాళ్ళకి అంతే. ఓకే, సో అంటే మీరు గోల్స్ అంటే లైఫ్లో ఎంటర్ కొన్ని ఉంటాయి కదా, డ్రీమ్స్, గోల్స్, ఏదో సాధించాలి, సో నా మెయిన్ టార్గెట్ ఇది అని చెప్పాను కదా. అదే ఫ్యామిలీ, లైక్ ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్. మై పేరెంట్స్ షుడ్ బి ప్రౌడ్. లైక్ వాళ్ళు ఆఫ్టర్ 3-4 months తర్వాత వచ్చేసిందే అనుకుందాం, మీరు అనుకున్నవన్నీ వచ్చేసాయి అనుకుందాం. ఒక 3 months పీరియడ్ వేసుకోండి, ఒక లేకపోతే 4 months వేసుకోండి. ఆఫ్టర్ దట్ అది కాకుండానా ఒక గోల్ ఉంది చిన్నప్పటి నుంచి. మళ్ళీ చెప్తే మళ్ళీ ఆయన పేరు ఎత్తారా అంటారు. రామ్తో యాక్ట్ చేయాలి, అదొక డ్రీమ్, గోల్ నాకు. అందుకే ఇండస్ట్రీకి నాకు యాక్టింగ్ రాదు. నాకు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఆల్ ఆఫ్ అ సడన్ వచ్చా ఇండస్ట్రీలోకి. అది కూడా మళ్ళీ 17 yearsకే. రామ్ ఆ ఏజ్లోనే వచ్చాడని చెప్పి నేను కూడా ఆ ఏజ్లోనే వచ్చా. ఓకే. ఏ రామ్ గారి గురించి మీకు ఏం తెలుసో చెప్పరా, మాకు వినాలని ఉంది. ఏం తెలుసు? రామ్ గారు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? కూడా ఎవరితో కలవరు, మాట్లాడరు. టైగర్ ప్రాన్స్ ఫేవరెట్. యా, అంటే ఈస్ కంప్లీట్లీ ఇంట్రోవర్ట్. అదొకటి తెలుసు. రామ్ గారితో యాక్ట్ చేయాలని నా డ్రీమ్. ఇది కొంచెం ట్యాగ్ చేయండి అమ్మా, రిక్వెస్ట్ చేద్దాం రామ్ గారికి. నేను ఎవరు కలిసిన డైరెక్టర్ రామ్ చేస్తాను, దట్స్ మై డ్రీమ్ అని అందరికీ తెలుసు. నెక్స్ట్ ఏదో ప్రాజెక్ట్ ఉన్నట్టుంది రామ్ కదా. మనల్ని ఎందుకు తీసుకుంటారండి? అంటే ఏదైనా ఒక మంచి అతనికి ఫ్రెండ్ క్యారెక్టర్. ఇంకొకటి ఇట్లా అనుకుంటారా, హీరోయిన్ కానీ. హీరోయిన్ రామ్ గారి పక్కన. దట్ ఈస్ మై డ్రీమ్. ఓకే, సో మేబీ వెరీ స్ట్రాంగ్గా కోరుకుందాం ఫుల్ఫిల్ అవ్వాలని. అంతే. సో అంటే యాక్టింగ్ ఇది కాకుండా మీ పర్సనల్ లైఫ్లో ఇంకా ఏం లేదా? నో పర్సనల్ లైఫ్ ఎట్ ఆల్. గో విత్ ఫ్లో. అంటే పర్సనల్ లైఫ్ లేదు యాక్చువల్లీ నాకు. ఏమో ఇదొకటే, నాకు ఇది తప్ప ఇంకేం రాదు చేయడానికి. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లోనా? సో మా సీరియల్ వాళ్ళే 3 ఉన్నారు. 2 ఫ్రమ్ బెంగళూరు అండ్ ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది. సో ఎక్కడికైనా బయట నేను కనిపించానంటే వాళ్ళతోనే ఉంటారు. ఏమైనా ట్రిప్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళతోనే. ప్లానే మావన్నీ ప్లానింగ్స్లోనే ఆగిపోతాయి. ఓకే, అన్ని ప్లానింగ్స్. సీరియస్గా చిన్నప్పటి నుంచి గుడిలకి తప్ప ఎక్కడికి వెళ్ళలేదు నేను. గోవా కూడా వెళ్ళలేదు నేను. అయ్యో, అంటే తీసుకెళ్లేవాడు లేకపోతే టైం లేక? అప్పుడు టైం ఉన్నా కూడా వెళ్ళలేదు, నన్ను ఎవరు తీసుకుని వెళ్ళలేదు.
అయ్యయ్యో. తిరుపతి, షిరిడి ఇవి తప్ప నా లైఫ్లో నేను ఏం చూడు. చెన్నై తీసుకొని వెళ్ళారు, అది కూడా ఓన్లీ టెంపుల్స్కే తీసుకొని వెళ్ళారు మా ఇంట్లో వాళ్ళు. లేదులేండి, అప్కమింగ్ ఇవన్నీ టూర్స్ వేసేస్తారు. హోప్ఫుల్లీ. ఎస్. సౌత్ కొరియాకి వెళ్ళాలి, అది నా డ్రీమ్ డెస్టినేషన్. ఎందుకని? కొరియన్స్ నాకు చాలా ఇష్టం. ఓ, మీరు ఎక్కువ చూస్తూ ఉంటారా కొరియన్ షార్ట్స్, ఫిలిమ్స్ ఇవన్నీ కూడా? సిరీస్. ఓ మై గాడ్, సూపర్ అండి. అలాంటి సిరీస్లో మీరు కూడా అక్కడికి వెళ్ళి అంటే కలర్ కూడా మ్యాచ్ అయిపోతుంది. మా ఫ్రెండ్స్ నేను చూసి ఎందుకు నీ కూడా ఒక అబ్బాయి గెటప్ వేస్తే అట్లనే ఉంటాం అన్న, అంతే అంటారు. అంటే ఏంటి అంత క్యూట్ ఇలా ఉండి అంతమంది వాళ్ళు కూడా చాలా following క్యూట్ గా ఉంటారు. అంటే ఉంటారు, కానీ బాయ్తో ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నారు? సారీ కడితే అసలు నన్ను తమ్ముడు అని పిలుస్తారు అందరు. ఇది వినడానికి చాలా భారంగా ఉందండి సత్య గారు. మీరు కూడా ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తే మీరు కూడా తమ్ముడు అని పిలుస్తారు. చాలా మందికి తెలియట్లేదు ఏమిటో. లేదు అట్లా ఏం లేదు, కానీ అంటే మీరు అలా అనుకుంటున్నారు అంటే నన్ను పిలుస్తారు. అంటే బాయ్గా చేసే పనులు ఏంటి చెప్పండి మరి? మీరు అమ్మాయిగా ఎందుకు మిమ్మల్ని మీరు 1 o'clock 2 o'clock ఏమైనా భయపడుతుంది బయటకు వెళ్ళడానికి. ఏ కారు నేను వెళ్ళేసి వస్తా లేదా నడుచుకుంటూ వెళ్తాను, కానీ నేను చాలా సందర్భంలో 1 o'clock 2 o'clock నడుచుకుంటూ వెళ్ళేదాన్ని రోడ్ మీద. ఎందుకు భయపడాలి, లైట్ అనుకో. సో అంటే ఒక్క విషయానికి బాయ్ అంటున్నారా? వే ఐ టాక్. అమ్మాయిగా ఇంత క్యూట్గా ఇది కెమెరా ముందు ఒకసారి కెమెరా ఆపుదాం అంటే నాకు చెప్పాను కదా, నాకు అలవాటు అయితే ఏ మామా ఏంట్రా ఇట్లా. సూపర్. లేదు సత్య గారు, అంటే మంచి కొరియన్ సిరీస్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రామ్ గారితో ముఖ్యంగా ఫిలింలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న రెస్పెక్ట్, అనుకున్న ఎవ్రీథింగ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఫ్యామిలీకి వెరీ సూన్ ఇవ్వాలని, సో ఇంకా మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్. సీ యూ సూన్. బాయ్.